రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తానని రెండోసారి అధికారంలోకి వచ్చిన ట్రంప్ వార్కి ఎండ్ కార్డు వేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. రష్యా ఎంతకీ దారిలోకి రాకపోవటంతో టారిఫ్ గేమ్ మొదలుపెట్టారు. అయితే ట్రంప్ చెప్పిన ప్రతి విషయానికి సరే అంటున్న పుతిన్ ఆయన చేయాలనుకున్నదే చేస్తున్నారు. యుద్ధం విషయంలో తగ్గేదేలే అంటున్నారు. ఇప్పుడు అలాస్కా మీటింగ్తో జరిగింది కూడా అదేనా? ట్రంప్ను పుతిన్ ఓ ఆట ఆడుకుంటున్నారా? అసలు ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? ఆయన చెప్పిన అన్నింటికీ సరే అంటారు. సరే అంటారు గాని దేన్ని అంగీకరించరు. ట్రంప్తో పుతిన్ ఓ ఆట ఆడుకుంటున్నారా? ఏమీ జరగకుండానే ముగిసిన అలాస్కా మీటింగ్. ట్రంప్ వీక్నెస్తో పుతిన్ ఆడుకుంటున్నారా? అలాస్కా మీటింగ్తో ట్రంప్ ప్రతిష్టకు దెబ్బేనా? 24 గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ట్రంప్ అధికారంలోకొచ్చాక ప్రయత్నాలు మొదలుపెట్టారు. నిజానికి ఈ యుద్ధాన్ని ఆపడం అనేది ట్రంప్కు చాలా కీలకం, రాజకీయంగానూ ప్రభావితం చేసే అంశం. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్నారు. పుతిన్ తన మాట వినడం లేదని రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలను టార్గెట్ చేశాడు. భారత్ మీద సుంకాల యుద్ధం ప్రకటించింది. అందుకే ఇలాంటి పరిణామాల మధ్య ట్రంప్ పుతిన్ భేటీపై ప్రపంచమంతా ఆసక్తిగా గమనించింది. ఓ పరిష్కారం లభించి తీరుతుందని ఆశలు పెట్టుకుంది. ఓవైపు అగ్రరాజ్యాధినేత స్వయంగా ఆహ్వానించాడు. ప్రపంచానికి రెండో ధ్రువం లాంటి రష్యా అధ్యక్షుడు కదిలి వచ్చాడు. ఏదో ఓ నిర్ణయం వెలువడుతుందని అందరూ భావించారు. కట్ చేస్తే మళ్లీ నిరాశ మిగిలింది. ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ఏ నిర్ణయం తీసుకోకుండానే చర్చలు ముగిశాయి. అలాస్కా వేదికగా దాదాపు 3 గంటల పాటు ట్రంప్ పుతిన్ చర్చలు జరిపారు. యుక్రెయిన్లో సీజ్ ఫైర్ అమలు చేయించేందుకు ట్రంప్ పూర్తి స్థాయిలో ప్రయత్నించాడు. అయితే పుతిన్ మహా తెలివిగా ప్రవర్తించాడు. ట్రంప్తో మైండ్ గేమ్ ఆడినట్లు కనిపించారు. ఆయన ఏమైతే పూర్తి చేయాలనుకున్నారో అక్కడి వరకే చర్చలను ముందుకు తీసుకెళ్లారు. చాలా అంశాలు పరిష్కారం కాకుండానే చర్చలు ముగిశాయి. ఇది ఓ రకంగా ముందడుగుగా ట్రంప్ అభివర్ణిస్తే, సమస్య పరిష్కారంలో తొలి అడుగుగా పుతిన్ స్పష్టం చేశారు. డీల్ పూర్తి కావడంపై నిర్ణయం జెలెన్స్కీ చేతుల్లోనే ఉందంటూ ట్రంప్ కామెంట్ చేశారంటే ఈ సమావేశాన్ని పుతిన్ ఎంత తెలివిగా నడిపించి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ట్రంప్తో పుతిన్ ఓ ఆట ఆడుకుంటున్నారా అనే డిస్కషన్ నడుస్తోంది. నిజానికి మొదటి నుంచి పుతిన్ తీరు ఇలానే కనిపిస్తోంది. ట్రంప్ చెప్పిన ప్రతి విషయానికి ఓకే అంటున్నారు, కానీ తను చెయ్యాలనుకున్నది చేసేస్తున్నారు. ఇప్పుడు అలాస్కా మీటింగ్లో జరిగింది కూడా అదే. అమెరికా నుంచి తనకు ఎలాంటి ఆన్సర్ కావాలని అనుకుంటున్నారో ట్రంప్ను అలానే ట్యూన్ చేసినట్లు పుతిన్ కనిపిస్తున్నారు. ట్రంప్పై ప్రశంసల వర్షం కురిపిస్తూ తన దారిలోకి తెచ్చుకుంటున్నారు. అలాస్కా మీటింగ్లోనూ అదే జరిగింది. ఓవరాల్ గా తాను అనుకున్నదే చేస్తూ తనకు కావాల్సిందే జరిగేలా పుతిన్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారనే చర్చ జరుగుతోంది. నిజానికి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం ట్రంప్కు చాలా కీలకం. ఎన్నికల హామీగా మాత్రమే కాదు, తనను తాను శాంతిదూతలా ప్రమోట్ చేసుకుంటున్న ట్రంప్ ఈ వార్ ఆపి తీరాలని ఫిక్స్ అయ్యారు. దీంతో పుతిన్ మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడుతున్నారు. ట్రంప్ను డైరెక్ట్ గా వ్యతిరేకించకుండా చర్చలకు సిద్ధమంటూనే తన పని తాను చేసేస్తున్నారు. ఇప్పుడు అలాస్కా మీటింగ్ కు వచ్చింది కూడా అందుకే. రేపటి రోజు రెండో మీటింగ్ కోసం మాస్కోకు ట్రంప్ను ఇన్వైట్ చేసిన వ్యూహం కూడా అదే అనే ప్రచారం జరుగుతోంది. వచ్చే మీటింగ్లో ఏమవుతుందో చూడాలి. రాబోయే రోజుల్లో ఏం మాట్లాడుకున్నారో ప్రెసిడెంట్ జెలెన్స్కీ యుక్రెయిన్ ఒప్పుకుంటాడా లేదా? ట్రంప్ ఏమన్నాడంటే ఆఖరి మాట, మా ఇద్దరి మధ్యన పుతిన్కి నాకు తేడా లేదు, కానీ ఇప్పుడు జెలెన్స్కీ మీద భారం పడింది యుక్రెయిన్ మీద, వాళ్ళు ఒప్పుకుంటారా లేదా దాన్ని బట్టి ఇది శాంతి అనేది రావడానికి అవకాశం ఉంది. సో భారం అంతా ఇప్పుడు ప్రెసిడెంట్ జెలెన్స్కీ మీద పడేస్తున్నారు. దీంట్లో శాంతి రాకపోతే, సీజ్ ఫైర్ రాకపోతే ఆయన మీద చూద్దాం.
తన డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని, అవి నెరవేరిస్తే తప్ప యుద్ధం ఆపేది లేదని పుతిన్ ఫిక్స్ అయ్యారు. దీనికోసం ట్రంప్తో గేమ్ మొదలుపెట్టారు. నిజానికి గతంలో టర్కీలో రష్యా యుక్రెయిన్ మధ్య జరిగిన చర్చలకు తక్కువ స్థాయి అధికారులను పంపారు పుతిన్. చర్చల మీద స్టాండ్ ఏంటి అన్నది ఇండైరెక్ట్ గా మెసేజ్ ఇచ్చారు. ఇక ఆ తరువాత వాణిజ్య సంబంధాలు హైలైట్ చేస్తూ ట్రంప్ను ఆ చర్చల్లో నిమగ్నం చేసి యుద్ధ భూమిలో పుతిన్ తను అనుకున్న పని చేస్తూ వచ్చాడు. ఇప్పుడు అలస్కా మీటింగ్తోనూ ట్రంప్ను అలానే కంట్రోల్ చేసినట్లు కనిపించారు. చర్చల్లో పురోగతి సాధించామని చెబుతున్న ట్రంప్ అది ఏంటని మాత్రం క్లియర్ గా చెప్పలేకపోయారు. శాంతి నెలకొల్పే ఒప్పందాలు కుదిర్చే వ్యక్తిగా తనను తాను చెప్పుకునే ట్రంప్కు అలస్కా సమావేశంలో ఆ రెండు జరగనట్లే కనిపిస్తోంది. ఇక ప్రెస్ మీట్ టైంలో పుతిన్ మాట్లాడుతుంటే ట్రంప్ మౌనంగా ఉండడం ప్రపంచమంతా చర్చకు కారణమవుతోంది. మామూలుగా అమెరికాకు ఏ దేశ అధ్యక్షుడు వచ్చినా ట్రంప్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోతుంటారు. అయితే అలస్కా మీటింగ్తో ట్రంప్తో కంపేర్ చేస్తే పుతినే సౌకర్యవంతంగా కనిపించారు. ఓవరాల్ గా అలస్కా మీటింగ్లోనూ పుతిన్ మార్క్ గేమ్ కనిపించింది. ఆయనదే పై చేయి అయిందనిపించిందనే చర్చ జరుగుతోంది. ట్రంప్తో పుతిన్ ఆట ఆడుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. ఇలాంటిది ఇప్పుడు అలస్కా మీటింగ్ తర్వాత రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నెక్స్ట్ ఏంటి అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా జరుగుతోంది. రెండో మీటింగ్ కోసం మాస్కోకు రావాలని పుతిన్ జోక్ చేసినా అది సాధ్యమయ్యే పనేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాస్కా మీటింగ్ పై యుక్రెయిన్ ఏమంటోంది? జెలెన్స్కీ వాదన ఏంటి? అసలు అలాస్కా మీటింగ్ ని భారత్ ఎలా అర్థం చేసుకోవాలి? రష్యా యుక్రెయిన్ యుద్ధం వాట్ నెక్స్ట్? అలస్కా మీటింగ్ పై జెలెన్స్కీ ఏమంటున్నారు? దేశాధినేతల రెండో మీటింగ్ అసలు సాధ్యమేనా? అలస్కా మీటింగ్ ను భారత్ ఎలా అర్థం చేసుకోవాలి? ట్రంప్ అంతే, తన మాట వినకపోతే అవతల ఎవరైనా సరే పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. నోటికి హద్దుండదు. చాలా దేశాల అధినేతల విషయంలో ఇలానే చేశారు కూడా. అయితే రష్యా పుతిన్ విషయంలో మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. తన మాటకు ఎదురు చెబితే టారిఫ్లతో కొట్టే ట్రంప్ రష్యా విషయంలో అలా చేయకపోగా వాణిజ్య సంబంధాలు స్ట్రాంగ్ చేసుకోవాలని ప్రయత్నించారు. నిజానికి అలాంటి పరిస్థితుల్లో ట్రంప్ను ఉంచి తన మార్కు గేమ్ ఆడారు పుతిన్. ఆ మధ్య యుక్రెయిన్పై రష్యా వైమానిక దాడి చేసినప్పుడు పుతిన్కు పిచ్చి పట్టిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన ట్రంప్ ఇప్పుడు అలస్కా మీటింగ్ తరువాత యుక్రెయిన్పై దాడుల వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించలేదు. అయితే ఇదంతా ఎలా ఉన్నా అలస్కా మీటింగ్ తరువాత రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఏం జరగబోతోంది? కొత్త మలుపులు ఖాయమా అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. అలస్కాలో పుతిన్తో భేటీ తరువాత యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా నాటో దేశాలకు చెందిన నేతలతో ట్రంప్ సుదీర్ఘంగా ఫోన్లో మాట్లాడారు. సమావేశానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని అందించారు. యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్తోనూ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. నాటో సెక్రటరీ మార్క్ రుట్టే, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మనీ, ఫిన్లాండ్, పోలాండ్, ఇటలీ, బ్రిటన్ సీనియర్ నాయకులతో ఫోన్లో మాట్లాడిన ట్రంప్ దేని గురించి చర్చించారన్నది హాట్ టాపిక్ గా మారింది. ఇకటు తనతో వ్యక్తిగతంగా సమావేశం కావాలని ఆహ్వానించడంతో ట్రంప్ను కలిసేందుకు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాషింగ్టన్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. యుద్ధ నివారణ, హింసకు ముగింపు పలికే అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అమెరికా, రష్యా, యుక్రెయిన్ మధ్య త్రైపాక్షిక సమావేశం నిర్వహించాలన్న ట్రంప్ ప్రతిపాదనకు తాము మద్దతు ఇస్తున్నట్లు జెలెన్స్కీ ఇప్పటికే క్లియర్ గా చెప్పేశారు. ఒప్పందం లేదు, అలా అని వైరము లేదు. దీంతో అలస్కా మీటింగ్ ప్రభావం ప్రపంచంపై ఎలా ఉంటుంది, మరీ ముఖ్యంగా భారత్ను ఎలా ఎఫెక్ట్ చేయనుందన్నది కొత్త చర్చకు కారణం అవుతోంది. సమావేశం విఫలమైతే భారత్పై మరింత పన్నులు విధిస్తామని ముందే చెప్పిన ట్రంప్ సమావేశం ముగిసిన తరువాత మాత్రం పన్నులపై పునరాలోచన చేస్తానని అన్నారు. దీని వెనక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఒత్తిడి తెచ్చి ఉంటే రష్యా నుంచి తన దిగుమతులను తగ్గించుకునేందుకు భారత్ ప్రయత్నించడానికి అవకాశముంది అనేది ట్రంప్ అభిప్రాయం. అయితే దిగుమతులను పూర్తిగా నిలిపేయడంపై భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇక అటు ట్రంప్ దృష్టిలో అలాస్కా మీటింగ్ ఫెయిల్ కాలేదు. ఆయన ఉద్దేశం ప్రకారం ఇది సానుకూల ముందడుగు. ఇలాంటి పరిణామాల మధ్య భారత్పై సుంకాల పెంపు ముప్పు అనేది ప్రస్తుతానికి తక్కువగానే ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. యుద్ధాన్ని ఆపేందుకు త్రైపాక్షిక సమావేశానికి తాము సిద్ధమేనని చెప్పిన జెలెన్స్కీ 2 రోజుల్లో ట్రంప్ను కలిసేందుకు కూడా వెళుతున్నారు. మరి ఇప్పుడేం జరగబోతోందన్నది ఆసక్తి రేపుతోంది. నిజానికి డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అటు రష్యా ఇటు యుక్రెయిన్ పట్టిన పట్టు వేయడం లేదు. దీంతో యుద్ధం 4 ఏళ్లుగా మండుతూనే ఉంది. అలాస్కా మీటింగ్తో ఇప్పుడేం జరగబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ఓవరాల్ గా ఈ ప్రాసెస్ లో ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు మించి పుతిన్ ఆడుతున్న గేమే కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. తను అనుకున్నదే జరిగేలా, తనకు అనుకూలంగా జరిగేలా, ప్రత్యక్షంగా వ్యతిరేకించకుండా, అలా అని అంగీకరించకుండా ట్రంప్తో గేమ్స్ ఆడుతూ పుతిన్ తెలివిగా పావులు కదుపుతున్నట్లు కనిపిస్తున్నారు.